స్వరూపుడు దేవుడే, న్యాయవంతుడు దేవుడే, నీతి న్యాయములను సరించి నడవమన్నాడు దేవుడే. నీతి న్యాయములను సరించి నడుచుకున్నాడు యేసుక్రీస్తే. నీతి న్యాయములను సరించి నడుచుకోవాలి క్రైస్తవుడే. నీతి స్వరూపుడు దేవుడే, న్యాయవంతుడు దేవుడే, నీతి న్యాయములను సరించి నడవమన్నాడు దేవుడే. నీతి న్యాయములను సరించి నడుచుకున్నాడు యేసుక్రీస్తే. నీతి న్యాయములను సరించి నడుచుకోవాలి క్రైస్తవుడే. నీతి నేలను పడవేయబడింది లోకములోనే. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలుకుటలేదు లోకములోనే. నీతి దూరముగా నిలుచుంది లోకములోనే. నీతి గొప్ప ప్రవాహము వలె ప్రవహించాలి లోకములోనే. నీతి నేలను పడవేయబడింది లోకములోనే. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలుకుటలేదు లోకములోనే. నీతి దూరముగా నిలుచుంది లోకములోనే. నీతి స్వరూపుడు దేవుడే, న్యాయవంతుడు దేవుడే, నీతి న్యాయములను సరించి నడవమన్నాడు దేవుడే. నీతి న్యాయములను సరించి నడుచుకున్నాడు యేసుక్రీస్తే. నీతి న్యాయములను సరించి నడుచుకోవాలి క్రైస్తవుడే. న్యాయము అన్యాయముగా మార్చబడింది లోకములోనే. న్యాయమును బట్టి ఎవడు వ్యాజ్యమాడుట లేదు లోకములోనే. న్యాయము ఆటంకముగా ఉంది లోకములోనే. న్యాయము నీళ్లు పారునట్లు జరగనీయాలి లోకములోనే. న్యాయము అన్యాయముగా మార్చబడింది లోకములోనే. న్యాయమును బట్టి ఎవడు వ్యాజ్యమాడుట లేదు లోకములోనే. న్యాయము ఆటంకముగా ఉంది లోకములోనే. న్యాయము నీళ్లు పారునట్లు జరగనీయాలి లోకములోనే. నీతి స్వరూపుడు దేవుడే, న్యాయవంతుడు దేవుడే, నీతి న్యాయములను సరించి నడవమన్నాడు దేవుడే. నీతి న్యాయములను సరించి నడుచుకున్నాడు యేసుక్రీస్తే. నీతి న్యాయములను సరించి నడుచుకోవాలి క్రైస్తవుడే. నీతి స్వరూపుడు దేవుడే, న్యాయవంతుడు దేవుడే, నీతి న్యాయములను సరించి నడవమన్నాడు దేవుడే. నీతి న్యాయములను సరించి నడుచుకున్నాడు యేసుక్రీస్తే. నీతి న్యాయములను సరించి నడుచుకోవాలి క్రైస్తవుడే. అలవాట్లు నిన్ను అంతమొందించే అలవాట్లు నిన్ను నిత్య జీవానికి నడిపించే అలవాట్లు. మోహపు చూపుకు అలవాటు పడబోకు. పరవాలేదులే ఎవరు చూడరులే అనుకోబోకు. ఇది నిన్ను అంతమొందించే అలవాటని మరచిపోబోకు. చూచుట చేత తృప్తి చెందకున్నది నీ కన్నే మరచిపోబోకు. తృప్తి లేని కన్నులతో చేసుకో దేవుని నిబంధనను. ఇదే నిన్ను నిత్య జీవానికి
నడిపించే అలవాటని మరచిపోబోకు. మోహపు చూపు వ్యభిచారంతో సమానము తెలుసు కదా. అలవాట్లు అలవాట్లు అలవాట్లు. పగ తీర్చుకొనుటకు అలవాటు పడబోకు. పరవాలేదులే ఎవరు చూడరులే అనుకోబోకు. ఇది నిన్ను అంతమొందించే అలవాటని మరచిపోబోకు. ఘోరమైన వ్యాధి గల హృదయముతో చేసుకో దేవుని నిబంధన. ఇదే నిన్ను నిత్య జీవానికి నడిపించే అలవాటని మరచిపోబోకు. పగ తీర్చుట నా పనని దేవుడే అన్నాడు తెలుసును కదబోకు. అలవాట్లు 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 అలవాట్లు. నీతి న్యాయం లేకుండా జీవించడానికి అలవాటు పడబోకు. పరవాలేదులే ఎవరు చూడరులే అనుకోబోకు. ఇది నిన్ను అంతమొందించే అలవాటని మరచిపోబోకు. నీతి న్యాయము అనుసరించుటే దేవునికి సంతోషముగా మారే గుణం ఉన్న మనస్సుతో చేసుకో దేవుని నిబంధన. ఇదే నిన్ను నిత్య జీవానికి నడిపించే అలవాటని మరచిపోబోకు. పాపము మాని నీతి న్యాయము అనుసరించాలని తెలుసును కదా. అలవాట్లు అలవాట్లు అలవాట్లు. నిన్ను అంతమొందించే అలవాట్లు. అలవాట్లు అలవాట్లు అలవాట్లు. నిన్ను నిత్య జీవానికి నడిపించే అలవాట్లు. కన్ను 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 మానవ దేహానికి దీపం కన్ను. కన్ను 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 దేవునికి భయపడుతున్నది కన్ను. కన్ను 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 దేవుడే కలుగ చేశాడు చూడగల కన్ను. కన్ను 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 చూచుట చేత తృప్తి చెందకున్నది కన్ను. తేటగా ఉంటే నీ కన్ను నీ దేహమంత వెలుగుమయం. చెడినదైతే నీ కన్ను నీ దేహమంత చీకటిమయం. ఆ చీకటి కలుగజేయును నీ కన్నులకు కృట్టితనం. ఆ కృట్టితనముతో నీవెక్కడికి పోగుచున్నావో తెలియని తనం. కన్ను 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 మానవ దేహానికి దీపం కన్ను. కన్ను 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 దేవునికి భయపడుతున్నది కన్ను. కన్ను 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 దేవుడే కలుగ చేశాడు చూడగల కన్ను. కన్ను 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 చూచుట చేత తృప్తి చెందకున్నది కన్ను. పాపము మానలేని కన్నె నీకుంటే ఆ కన్నుల పెరికి పారవేయాలిలే. కన్ను కలిగి నరకానికి పోవుట కంటే కన్ను లేకుండా జీవములోనికి ప్రవేశించుతే మేలే. కన్ను 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 మానవ దేహానికి దీపం కన్ను. కన్ను 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 దేవునికి భయపడుతున్నది కన్ను. కన్ను 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 దేవుడే కలుగ చేశాడు చూడగల కన్ను. కన్ను 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 చూచుట చేత తృప్తి చెందకున్నది కన్ను. అనువేసింది యోసేపు మీద పోతీఫరు భార్యే. తన కన్నుల ఎదుటే దేవుని
భయముంది యోసేపునకే, మన కన్నుల ఎదుటే మనకుండాలి దేవుని భయమే. యోబు వలె కన్నులతో చేసుకోవాలి నిబంధన. కన్ను 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 మానవ దేహానికి దీపం కన్ను. కన్ను 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 దేవునికి భయపడుతున్నది కన్ను. కన్ను 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 దేవుడే కలుగ చేశాడు చూడగల కన్ను. కన్ను 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 చూచుట చేత తృప్తి చెందకున్నది కన్ను. దేవుడు నరులను కన్నులారా చూచుచున్నాడు తెలుసా. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదని ఉన్నవి తెలుసా. సర్వజీవుల కన్నులు దేవుని వైపు చూచుచున్నవి తెలుసా. వాక్యము నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను తెలుసా. కన్ను 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 మానవ దేహానికి దీపం కన్ను. కన్ను 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 దేవునికి భయపడుతున్నది కన్ను. కన్ను 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 దేవుడే కలుగ చేశాడు చూడగల కన్ను. లోకమంతా ఒకవైపు ఉంటే, దేవుడు నీకు తోడై ఉంటే, దేనికి భయమే ఉండదు. దేవుడు తోడై ఉండాలంటే దేవునికి విరోధముగానే పాపమే చేయరాదులే. లోకమంతా ఒకవైపు ఉంటే, దేవుడు నీకు తోడై ఉంటే, దేనికి భయమే ఉండదే. దేవుడు తోడై ఉండాలంటే దేవునికి విరోధముగానే పాపమే చేయరాదులే. యేసేపు సహోదరులందరూ ఒకవైపు ఉంటే, దేవుడు యేసేపునకు తోడై ఉన్నాడే. యోసేపు దేనికి భయపడలేదులే, దేవుడు తోడై ఉండడానికే. దేవునికి విరోధముగా యోసేపు పాపమే చేయలేదులే. యేసేపు సహోదరులందరూ ఒకవైపు ఉంటే, దేవుడు యేసేపునకు తోడై ఉన్నాడే. యోసేపు దేనికి భయపడలేదులే, దేవుడు తోడై ఉండడానికే. దేవునికి విరోధముగా యోసేపు పాపమే చేయలేదులే. లోకమంతా ఒకవైపు ఉంటే, దేవుడు నీకు తోడై ఉంటే, దేనికి భయమే ఉండదు. దేవుడు తోడై ఉండాలంటే దేవునికి విరోధముగానే పాపమే చేయరాదులే. లోకమంతా దుష్టుని వైపుంటే, నీవు దేవుని వైపే ఉంటే, దేవుడు నీకు తోడుగా ఉంటాడే. దేనికి భయపడకుందువులే, దేవునికి విరోధముగానే పాపమే చేయకుందువులే. లోకమంతా దుష్టుని వైపుంటే, నీవు దేవుని వైపే ఉంటే, దేవుడు నీకు తోడుగా ఉంటాడే. దేనికి భయపడకుందువులే, దేవునికి విరోధముగానే పాపమే చేయకుందువులే. లోకమంత దుర్నీతి అన్యాయం వైపే ఉంటే, నీవు నీతి న్యాయముల వైపే ఉంటే, దేవుడు నీకు తోడుగా ఉంటాడే. దేనికి భయపడకుందువులే, దేవునికి విరోధముగానే పాపమే చేయకుందువులే. లోకమంతా దుర్నీతి అన్యాయం వైపే ఉంటే, నీవు నీతి న్యాయముల వైపే ఉంటే, దేవుడు నీకు తోడుగా ఉంటాడే. దేనికి భయపడకుందువులే, దేవునికి విరోధముగానే
పాపమే చేయకుందువులే. లోకమంతా ఒకవైపుంటే దేవుడు నీకు తోడై ఉంటే దేనికి భయమే ఉండదు. దేవుడు తోడి ఉండాలంటే దేవునికి విరోధముగానే పాపమే చేయరాదులే. లోకమంతా ఒకవైపుంటే దేవుడు నీకు తోడై ఉంటే దేనికి భయమే ఉండదే. నీతి న్యాయం తప్పక జరిగించాలందరమే. నీతి న్యాయం దేవునికిష్టమైన లక్షణమే. నీతి న్యాయం అనుసరిస్తే నిత్య జీవమే. నీతి న్యాయం అనుసరించకుంటే నిత్య నరకమే. నీతి న్యాయం తప్పక జరిగించాలి క్రైస్తవుడే. నీతి న్యాయం తప్పక జరిగించాలందరమే. నీతి న్యాయం దేవునికిష్టమైన లక్షణమే. నీతి న్యాయం అనుసరిస్తే నిత్య జీవమే. నీతి న్యాయం జరిగించారు హేబెలు యోసేపే. నీతి న్యాయం జరిగించారు అబ్రహాము దావీదే. నీతి న్యాయం జరిగించారు దేవుని ప్రవక్తలే. నీతి న్యాయం తప్పక జరిగించాలి క్రైస్తవుడే. క్రైస్తవుడే. న్యాయం తప్పక జరిగించాలందరమే. నీతి న్యాయం దేవునికిష్టమైన లక్షణమే. నీతి న్యాయం అనుసరిస్తే నిత్య జీవమే. నీతి న్యాయం జరిగించారు అపోస్తలులే. నీతి న్యాయం జరిగించారు పౌలు భక్తుడే. నీతి న్యాయం జరిగించారు ప్రారంభ క్రైస్తవులే. నీతి న్యాయం తప్పక జరిగించాలి క్రైస్తవుడే. నీతి న్యాయం తప్పక జరిగించాలందరమే. నీతి న్యాయం దేవునికిష్టమైన లక్షణమే. నీతి న్యాయం అనుసరిస్తే నిత్య జీవమే. నీతి న్యాయం తప్పి జీవించాడు ధనవంతుడే. నీతి న్యాయం తప్పి జీవించాడు శిష్యుడు యూదాలే. నీతి న్యాయం తప్పి జీవించారు భక్తిహీనులే. నీతి న్యాయం తప్పక జరిగించాలి క్రైస్తవుడే. నీతి న్యాయం తప్పక జరిగించాలందరమే. నీతి న్యాయం దేవునికిష్టమైన లక్షణమే. నీతి న్యాయం అనుసరిస్తే నిత్య జీవమే. ఓ నీతి న్యాయం అనుసరించిన వారే క్షేమముగా బతుకుచుందురులే. నీతి న్యాయం అనుసరించిన వారి పాపములే జ్ఞాపకమునకు రావులే. నీతి న్యాయం దేవుని సింహాసనమునకు ఆధారములని మరవబోకులే. నీతి న్యాయం తప్పక జరిగించాలి క్రైస్తవుడే. క్రైస్తవుడే.
క్రైస్తవుడే నీతి న్యాయం తప్పక జరిగించాలందరమే నీతి న్యాయం దేవునికిష్టమైన లక్షణమే నీతి న్యాయం అనుసరిస్తే నిత్య జీవమే నీతి న్యాయం అనుసరించకుంటే నిత్య నరకమే నీతి న్యాయం తప్పక జరిగించాలి క్రైస్తవుడే నీతి న్యాయం తప్పక జరిగించాలి క్రైస్తవుడే శత్రువును ప్రేమించువాడే దేవుని కుమారుడు శత్రువును ద్వేషించువాడే అపవాది కుమారుడు శత్రువునకు మేలు చేయువాడే దేవుని కుమారుడు శత్రువు కొరకు ప్రార్థన చేయువాడే దేవుని కుమారుడు శత్రువుని హృదయపూర్వకంగా క్షమించువాడే దేవుని కుమారుడు శత్రువును ప్రేమించువాడే దేవుని కుమారుడు శత్రువును ద్వేషించువాడే అపవాది కుమారుడు శత్రువు ఆకలి కొని ఉంటే ఆకలి తీర్చాలి కదా శత్రువు తప్పికొని ఉంటే తప్పిక తీర్చాలి కదా అలాగూ చేయుటే శత్రువు తల మీద నిప్పులు పోయుటే కదా శత్రువు ప్రాణము తీయమని దేవుని అడగకూడదు కదా మన తోటి సహోదరుడు మన శత్రువు కాదు కదా మన శత్రువు అపవాది కదా శత్రువును ప్రేమించువాడే దేవుని కుమారుడు శత్రువును ద్వేషించువాడే అపవాది కుమారుడు సహోదరుని ద్వేషించువాడు అపవాది కుమారుడు కదా సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు కదా సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉన్నవాడు కదా సహోదరుని ప్రేమించువాడు దేవుని కుమారుడు కదా సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు కదా సహోదరుని ప్రేమిస్తువాడు నిత్య జీవానికి పాత్రుడు కదా శత్రువును ప్రేమించువాడే దేవుని కుమారుడు శత్రువును ద్వేషించువాడే అపవాది కుమారుడు నీ కంటిలో దూరము నెంచక సహోదరుని కంటిలో నలుసు చూడనేలా దేవిని ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరు ద్వేషిస్తే ఎలా సహోదరా చూచుచున్న సహోదరుని ప్రేమించడం రాకపోతే ఎలా సహోదరా చూడని దేవుని ప్రేమించగలవా దేవుడు నమ్మగలదా సహోదరా సహోదరుని ప్రేమించువాడు మరణం నుండి జీవానికి దాటి ఉన్నాడు కదా సహోదరుని ద్వేషించివాడు మరణంలో నిలిచి ఉన్నాడు ఇది సత్యం కదా శత్రువును ప్రేమించువాడే దేవుని కుమారుడు శత్రువును ద్వేషించువాడే అపవాది కుమారుడు శత్రువులకు మేలు చేయువాడే దేవుని కుమారుడు శత్రువు కొరకు ప్రార్థన చేయువాడే దేవుని కుమారుడు
శత్రువుని హృదయపూర్వకంగా క్షమించు వాడే దేవుని కుమారుడు. వంగూరులో ఉన్న దేవుని సంఘమే క్రీస్తు సంఘము వంగూరులే. లేఖనాల పరిశోధనతో శిక్షణ కేంద్రమే. ఇది క్రీస్తు సంఘ సభ్యులు కూడుకొను స్థలమే. దేవుని దయతో పూర్తి చేసుకుందిలే. జూన్ 2022తో 15 వసంతాలే. ఇది గురి కాదు, దేవుని విద్యాలయమే. దేవుని గూర్చి నేర్పించే బైబిల్ విద్యాలయమే. ఇది గురి కాదు, ప్రభువు యొక్క వైద్యశాలే. ఆత్మకు వైద్యం చేసే ఆత్మీయ వైద్యశాలే. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి జరుగును లేఖనాల పరిశోధన తరగతులే. దేవుని దయతో పూర్తి చేసుకుందిలే. జూన్ 2022తో 15 వసంతాలే. నేర్పించారు 2007 నుండి 17 వరకు ప్రాథమిక పాఠాలే. నేర్పించారు 2018లో పరలోకం ఎలా వెళ్ళాలో నేలాలో. నేర్పించారు 2019లో మనో దుఃఖము ఎలా పోగొట్టుకోవాలో. నేర్పించారు 2020లో పాపమనే వైరస్ గూర్చి జాగ్రత్తలే. నేర్పించారు 2021లో వాక్యమనే వాక్సిన్ ఎలా స్వీకరించాలో. నేర్పిస్తున్నారు 2022 నుండి నీతి న్యాయములు ఎలా జరిగించాలో. దేవుని దయతో పూర్తి చేసుకుందిలే. జూన్ 2022తో 15 వసంతాలే. నేర్పిస్తున్నారు సత్య సంబంధులు ఎరుగని సత్యాలను. చేస్తున్నారు సంఘమంత కలిసి కట్టుగాను సేవా కార్యక్రమాలు. దేవుని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నేర్పించిన పాఠాలపై పరీక్షలను జూన్ మరియు డిసెంబర్ నెలలలోను ఉత్తీర్ణులకు అందిస్తున్నారు బహుమతులను. వంగూరులో ఉన్న దేవుని సంఘమే క్రీస్తు సంఘము వంగూరులే. లేఖనాల పరిశోధనతో శిక్షణ కేంద్రమే. ఇది క్రీస్తు సంఘ సభ్యులు కూడుకొను స్థలమే. దేవుని దయతో పూర్తి చేసుకుందిలే. జూన్ 2022తో 15 వసంతాలే. Brother, yeah, get our songs. రచన స్వర కల్పన సంగీతం గానం బ్రదరికెరావు. రచన స్వర కల్పన సంగీతం గానం బ్రదరికెరావు. Brother, yeah.